4.5 దశాబ్దాలకు పైగా తెలుగువారిని తన నటనతో అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు చిరంజీవి గారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రపంచంలోనే మరే నటుడికి సాధ్యం కాని విధంగా అలరించినందుకు గాను ఆయనను ఈ పురస్కారం వరించింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయనకు గిన్నిస్ రికార్డ్స్ ను అందజేశారు. అమీర్ ఖాన్, చిరంజీవి కలిసి ఆదివారం హైదరాబాద్ లో కీలక ప్రెస్ మీట్ పెడుతున్నారని వార్తలు వచ్చేసరికి ఏం జరగబోతుందా అని అభిమానులు, సినీ ప్రముఖులు ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఇద్దరు కలిసి కొత్త సినిమా ఏమైనా అనౌన్స్ చేస్తున్నారా, లేదంటే ఇంకేదైనా చెబుతారా అనే కామెంట్స్ వచ్చాయి. ఇంతలో చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ లో స్థానం దొరికిందని మీడియాలో బ్రేకింగ్స్ వచ్చాయి. అయితే ఏ విషయంలో అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఆ కాసేపటికే ఈవెంట్ ప్రారంభమై అమీర్, చిరులు వేదిక మీదకి వచ్చారు. ప్రపంచ సినీ చరిత్రలో 156 సినిమాల్లో 537 పాటలలో 24,000కు పైగా స్టెప్పులు వేసినందుకు గాను చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తున్నట్టు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఆ మాట చెప్పగానే వేదిక మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆ వెంటనే దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అమీర్ ఖాన్ చిరంజీవి గారికి అందజేశారు. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ చిరంజీవి తన పెద్దన్నయ్యని, ఆయన ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. ఆయన ఆర్డర్ వేస్తే చాలు పరిగెత్తుకొస్తానని చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్నారు అమీర్. చిరంజీవి గారు మాట్లాడుతూ గిన్నిస్ బుక్ లో తన పేరు ఎక్కుతుందని తాను కల్లో కూడా ఊహించలేదని, దీనికి కారణమైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. డాన్స్ పై నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఇదంతా సాధ్యమైందని చిరు తెలిపారు. యువకుడిగా ఉన్నప్పుడు తనకు నటన కంటే డాన్స్ అంటేనే ఇష్టమని, రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేసేవాడినని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సావిత్రి, నరసింహారావు, రోజారమణి తదితరులు తనను ప్రోత్సహించారని చిరంజీవి చెప్పారు. నా డాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, నాడు బడా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న లింగమూర్తి తనను దర్శక నిర్మాతలకు సిఫార్సు చేశారని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. నిజంగా చిరంజీవి గారు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు. కొనిదెల శివశంకర వరప్రసాద్ ఆయన పూర్తి పేరు. పద్మభూషణ్ కూడా వచ్చింది. తెలుగు ప్రజలందరి చేత మెగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నారు. చిరంజీవి గారి ప్రయాణం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి మొదలైంది. తన మొదటి సినిమా పునాదిరాళ్ళలో నటించే అవకాశం సంపాదించుకున్నారు. అలా ఆ తర్వాత వచ్చిన అన్ని అవకాశాలు వదలకుండా చేశారు. చిరంజీవి అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా, అలాగే మంచి డాన్సర్ గా అందరినీ ఆకట్టుకున్నారు. చిరంజీవి గారి మొదటి విజయం ఖైదీ సినిమాతో తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలిరా అనుకునేలా చేశారు. అక్కడి నుంచి చిరంజీవి గారు తెలుగు సినిమా పరిశ్రమలో కోటాను కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. తన నటన మరియు డాన్సులతో అందరినీ ఆకట్టుకున్నారు. చిరంజీవి గారు అక్కడి నుంచి వెనక్కి చూడకుండా అభిలాష, ఛాలెంజ్, మంచి దొంగ, కొండవిటి దొంగ, జగతిక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అండ్ జిందాబాద్ వంటి మంచి హిట్ సినిమాలను వరుస విజయాలతో తన జైత్రయాత్ర కొనసాగించారు. ఆ మధ్యలో అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో ప్రెజెంట్ జనరేషన్ హీరోలతో పోటీ పడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు.